दास्यवान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषं नीरातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्च्यं स्वं श्रुतिसदशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं यामलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा అందరికీ కూడాను ముక్కోటి ఏకాదశి యొక్క శుభాకాంక్షలు। ముక్కోటి ఏకాదశి ఎందుకు ఆచరించుకోవాలో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు, వైకుంఠ ఏకాదశి అంటారు, మోక్ష ఏకాదశి అని పిలుస్తారు। లక్ష్మీ అమ్మవారిని స్వామిని క్వశ్చన్ చేస్తుంది అనమాట, ఎందుకు భూలోకమైందు భక్తులందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశిని ఆచరిస్తున్నారు అని అమ్మవారు అడుగుతారన్నమాట। ఆమె ఎక్కడ అడిగిందండి అంటే, మనకి స్వామికి పూజ చేసే విధానాలు రెండు రకాలుగా ఉంటాయి। స్వామికి చేసేటువంటి మనం ఎప్పుడు ఇక్కడ కళ్యాణోత్సవాలు అవన్నీ జరిగేటప్పుడు విని ఉంటాం। అందులో ఒకటి పాంచరాత్రాగము, రెండోది వైఖానస ఆగమము అనేటువంటిది। అందులో పాంచరాత్రాగమానికి తలమానికమైనటువంటి ఒక గ్రంథం ఉందండి, దాని పేరే శ్రీ ప్రశ్న సంహిత అని। లక్ష్మీ అమ్మవారు స్వామిని కొన్ని క్వశ్చన్స్ అడిగింది అనమాట, భక్తులు ఎలా సేవించాలి, నేను ఎలా సేవిస్తే మేమందరూ కూడా తరిస్తాము అని। లక్ష్మీ అమ్మవారు మనకి దేవత, కానీ నారాయణుడు కూడా జీవకోటిలో లక్ష్మీ అమ్మవారు కూడా ఒకటి। ఈనాడు మన తరఫున ఈయన అడుగుతున్నారు అనమాట, మనందరూ కూడా అడ్డపడి, ఎందుకంటే మనం జాబుల్లో మనం పడి మనం పరుగులు తీసుకుంటాం, ఎవరు ఏం అడగాలో తెలియదు మనకి। అర్జునుడు అడిగాడు కనుక భగవద్గీత వచ్చింది, అలాగే అమ్మవారు అడిగారు అన్నమాట, ఎలాగే నేను ఆరాధన చేయాలి, ఏం చేయాలి అని అడుగుతూ అందులో భాగంగా ఇక్కడ ఒక చోట ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకు ఆచరిస్తున్నారు అని అడుగుతారు అన్నమాట। మరి మనకందరూ కూడాను చదువుకుంటుంటాం, చదువుకున్న దాన్ని మర్చిపోతుంటాం అప్పుడప్పుడు। ఎందుకు మర్చిపోతాం? దానిపైన మళ్ళీ పునరావృత్తి చేయకపోతే మర్చిపోతుంటాం అన్నమాట। అలాగే బ్రహ్మగారికి ఆయన ఈ ప్రపంచానంతా సృష్టించడానికని వాటికి కావలసినటువంటి సామగ్రి ముడిసరుకు మొత్తం ఇచ్చి తనకి వేదాన్ని ఉపదేశం చేస్తాడు। ఆ వేదాన్ని చక్కగా ఆయన అధ్యయనం చేసి ఆ వేదంలో ఈ జగత్ సృష్టి ఎలా చేయాలి అని ఉందో దాన్ని ఆయన ఆ ధారణ చేసి ఈ సృష్టి చేస్తూ ఉంటాడు అన్నమాట। అలా చేస్తుండడం ఒకరోజు ఆయనకు ఒక పరాకు చెందుతుంది। ఆ పరాకు చెందడం వల్ల ఆయన చెవులో నుండి ఇద్దరు రాక్షసులు పుడతారండి। ఇదేంటండి, పుడితే తల్లి గర్భం ధరించి 9 మాసాలు మోసి పిల్లాడు బయటకు రావాలి, కానీ అలా ఎలా పుడతారండి చెవుల్లో నుండి? మనం కూడా పుడుతున్నారు తెలుసా మీకు? కొంతమంది పేర్లు పుడుతుంటాయి, ఏ గర్భవాసం చేసినది? కొంతమంది స్నానాలు చేస్తే ఆ చెమటంతా ఓ చోటుకు వెళ్ళి కొన్ని క్రిమికి వ్యాధులు పుడుతుంటాయి। మన కంటి కనబడదు, కానీ ఆ మైక్రోస్కోప్ ఏదో ఉంటుంది, దాన్ని పెట్టి చూస్తే మన ఒంటి పైన ఎన్ని జీవులు పుడుతుంటాయి। మనకి మానవ శరీరాలు పుట్టిన మనకి ఎలా ఉంటే బ్రహ్మగారికి రావేంటి? ఆయన చెవుల నుండి ఇద్దరు పుడతారు, వాళ్ళ పేర్లు మధు, కైటభ। ఏంటి వాళ్ళ పేర్లు? ఈ ఇద్దరు ఏం చేస్తారంటే ఆ బ్రహ్మగారికి మహోపదేశం చేసినటువంటి ఆ వేదాలని అపహరిస్తారన్నమాట। ఏంటంటే వేదం అంటే పుస్తకాల రూపంలో ఉంటుందా, ఏదో తాళ గ్రంథ రూపంలో ఉంటుందా, లేదా హార్డ్ డిస్క్లు లేదా మెమరీ చిప్లు అలా ఉంటాయా? అదంటే వేదం అంటే జ్ఞానంలో ఉండేది కదా, అవును కాదండి? దాన్ని ఎలా అపహరిస్తారంటే అవుతుంది దాన్ని అపహరించడానికి? వీళ్ళందరూ కూడాను మన ఫోన్ హ్యాక్ చేసేసారండి, మా సిస్టమ్ హ్యాక్ చేశారండి, అదే మొత్తం నీ దగ్గర ఉంది కదా, వాడిలోకి ఎలా హ్యాక్ చేశాడు? అవునా కాదు? మన టెక్నాలజీని కూడా హ్యాక్ చేస్తున్నాడు। అలాగే అప్పుడు ఉండేటువంటి వాళ్ళ టెక్నాలజీ వేరు। మనం చూడండి, రామాయణంలో రావణ్ణి లంకకు వెళ్ళడానికి హనుమంతుల వారు సముద్రాన్ని పైన వెళుతుంటే కింద సురస ఆ స్వామి నీడని హనుమంతుడు నీళ్లు పట్టుకొని తన వేగాన్ని ఆపేస్తుంది। నీడని పట్టుకోగలమా మనం? ఆ టెక్నాలజీ ఉందండి, కానీ అది మనం బయటకు వస్తే ఉన్న టెక్నాలజీలోనే ఎన్ని పాట పనులు చేస్తున్నామో మనకు తెలుసు। అందుకని భగవంతుడు అలాంటి వారికి అందకుండా
వాడిని అక్కడే వెళ్ళేట్టుగా చేశాడు. అది కూడా మనం ఉండింటే అంతేగా మన సంగతులు. అవును కాదండి, బయటకు వెళ్తామంటే ఎవడో కూడా కూర్చొని బయటకు వెళ్ళి నీళ్ళు పట్టు కూర్చొని అలా వెళ్తామంటే ముందుకి వెళ్ళలేం కదా. అలాంటిది ఏదో టెక్నాలజీ ఉంది కాబోలు ఆ టెక్నాలజీ తోటి వాళ్ళు ఆ బ్రహ్మ దగ్గర ఉండేటువంటి వేద విద్యాన్ని అపహరించారనమాట. ఈయన పరాగ చెందున్నాడు, ఆయన అహంకారం ద్వారా కదా అది జరిగింది. దాన్ని తెలుసుకొని వెళ్ళి స్వామిని ప్రార్థన చేశాడయ్యా, నన్ను కాపాడు తండ్రి అని. సరే అవసరం లేదు, నేను వస్తానని భయపడకు, నువ్వేం పరాగ చెందకు అని ఆయన ఈ మధుకైటముల దగ్గర వెళ్తారు. ఎక్కడుంటారు తెలుసా? బ్రహ్మ కూడా ఎవ్వరికి అందకుండా సముద్ర గర్భాల్లో వెళ్ళి దాచుకొని ఉంటారన్నమాట. అక్కడికి వెళ్తాడు ఈయన. వెళ్ళగానే ఏమయ్యా ఇలా చేయొచ్చా మీరు, అది బ్రహ్మగారు ఉపదేశించింది, అది మీ సబ్జెక్ట్ కాదు, సో దానికి ఇచ్చేయండి అంటాడు. మేము ఇవ్వమంటారు. సరే మీకు ఏ వరం కావాలో కోరండి, నేను ఇస్తాను. ఇది బ్రహ్మగారికి ఇచ్చేయండి, నువ్వు నాకు వరం ఏంటయ్యా, నేనే మీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో అంటారు. కోరుకోగానే వాళ్ళ స్వామి అంటారు, సరే నేను కోరుకుంటున్నాను, మీరు ఇవ్వాలి. సరే ఏం కోరుతాడంటే అంటే ఈ వేదాలు చక్కగా బ్రహ్మగారికి మర్యాదలుగా నువ్వు నీకు ఈ వేదాలు తీసుకోవడం ఇది మా స్వార్థికం. చాలా కష్టపడి బ్రహ్మగారిని ఎన్నో వాటిని ఏమంటే వాడికి కావాల్సిన కోర్స్ అన్ని నేర్చుకొని మేము అపహరించాం, అలాంటి ఎలా ఇచ్చేస్తాం, నీకు కావాలంటే నాతో యుద్ధం చేసి పట్టుకుపోంటారండి. ఒక్క రోజు 2 రోజులు కాదు, 1000 రోజులు తనతో యుద్ధం చేస్తాడు స్వామి. యుద్ధం చేసి వాళ్ళని హతమార్చి ఆ వేద భాగాన్ని మొత్తం మరలా స్వామికి ఆ బ్రహ్మగారికి అందజేస్తారు అన్నమాట. స్వామి అందజేసిన తర్వాత వీళ్ళిద్దరు పడి ఉన్నారు కదా, నీకు కొస ప్రాణాలు ఉన్నప్పుడు అంటారండి, అయ్యా భగవంతుడా తెలుసో తెలియక మేము ఎన్నో తప్పులు చేసాం, 1, 2, 3, 4 సాక్షాత్ నీతోనే మేము వైరత్వం పడ్డామయ్యా. మనం చూడండి ధనుర్మాసానికి వస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, భగవంతుడు వాళ్ళు శిక్షించాలంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తాడండి. ఎక్కడైనా ఒక్క చోటే నీడు నా గురించి నేను నీవాడిని అని స్మరణ చేశాడా అని ఆలోచిస్తాడట. కానీ రక్షించాలి అని అంటే ఏమీ ఆలోచించడండి. నేను నీవాడనయ్యా అని వస్తే నువ్వు ఎన్ని పాపాలు చేశావు, ఎన్ని పుణ్యాలు చేశావు, నువ్వు ఎక్కడైనా ఏమైనా వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టావా, ఏమి నథింగ్. వచ్చాడు అసలు వాడు అంతరాయంలో ఏముంది. కొంతమంది దగ్గరికి వస్తే నేను నవ్వుతూ మాట్లాడుతున్నాడు, లోపల మంటలు మండిపోతూ ఉంటాయి, అందులో పడితే మనం మాట మసిపోతాం, కానీ బయటకు నవ్వుతూ మాట్లాడుతుంటారు. అవునా కాదండి? ఈయన అవి కూడా పట్టించుకోవడండి. రక్షించాలి అంటే రక్షించేస్తాడట, కానీ సంహరించాలి అంటే శిక్షించాలి అంటే చూడండి, హిరణ్యకశిపుడిని కనీసం స్వప్నంలోనైనా డ్రీమ్స్ లో అయినా ఒకసారి నేను నీవాడినయ్యా నన్ను రక్షించు అని అన్నాడేమో అని మొత్తం పేగులు తిరిచి చూస్తాడండి. ఎక్కడ కనబడు, ఎక్కడ ఒక చోట కనబడు. రావణుడు ఎన్నిసార్లు అసలు ఫస్ట్ రోజే రావణుడు కనబడగానే ఆ చేతుల్లో ధనుసులు కొట్టేశాడు, రథాలు ఎరగొట్టేశాడు, గుర్రాలు ఎరిపోయి అలా సతికిలబడ్డాడు. హ్యాండ్స్ అప్పటి 2 చేతులు ఇంకో బాణ వేసి చచ్చుకుండేవాడు, వదిలిపెట్టాడు. ఒకసారి కాదు 3 సార్లు వదిలిపెట్టాడు. శూర్పణఖ కూడా కావాలని పోయి ఎన్నిసార్లు చెప్పాడమ్మా, ఇది నీకు తగ్గదు వెళ్ళు. కార్మికుడు సంహరించేటప్పుడు ఆడదానికి సంహరించడం శిక్షిస్తే సరిపోతుంది, 2 చేతులు తీసేశాడు. అది వినలా, వచ్చేస్తూనే ఉంది. మళ్ళీ కాళ్ళు తీసేశాడు. దొరకొని వస్తుంది, ఏమయ్యా చాతకాని వాడు నువ్వు, సంహరించడం విశ్వామిత్రుడు చెప్పగానే తనను అంబలోని బాణాన్ని తీసి సంహరించేశాడు అనమాట. ఇలా భగవంతుడి వాళ్ళని మనకి ఏమైనా మన లోపాలను చూసి మనం ఏమైనా అసలు వైద్యం జరిగితే మనం సంహరించాలంటే ఎంతో ఆలోచిస్తాడు. ఎక్కడ ఒక్క చోటైనా రేణు అంతే నేను మనసులో నేను కనబడితే ఇలా రక్షిద్దాము అని అనుకుంటాడండి. కానీ దాన్ని రక్షించమనగానే రక్షించేస్తాడు. అంత కరుణామయ్య అంటారు. వాళ్ళు ఇద్దరు కూడా అడిగారు, అయ్యా ఇన్ని పాపాలు చేస్తాం మేము, నాకు నువ్వున్న స్థానాన్ని ఇవ్వు అంటారు. అది ఎలా కుదురుతండి? అమెరికాకు రావడం ఎవరు పడితే వచ్చడం అవుతుందండి. ఇమిగ్రేషన్ దగ్గర పట్టుకోరు మనల్ని, ఎన్ని వీసాలు అడుగుతారు, ఎన్ని రూల్స్ అడుగుతారు. ఈ పక్కన భారతదేశం రావడానికి రూల్స్ ఉన్నాయంటే వైకుంఠానికి వెళ్ళాక అక్కడి నుంచి చెప్తే ఎంత స్కానింగ్ బోర్డ్స్ ఉంటారు, ఎంత ఇమిగ్రేషన్ ఉంటుంది. వీళ్ళు అక్కడ తీసుకురావడానికి వేయలేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన కర్మలు అక్కడ వెళ్ళాలంటే ఏముండాలి, అక్కడికి వెళ్ళడానికి మోక్షానికి వెళ్ళాలంటే ఏముండాలి చెప్తున్నారు అక్కడ భక్తి. నేను పుణ్యం చేసుకుంటానంటే నో ఎంట్రీ. పుణ్యం చేసుకుంటే స్వర్గలోకానికి ఎంట్రీ అంతే. స్వర్గలోకంలోకి వెళ్ళి పుణ్యం చేసుకుంటే మనం అక్కడ వరకే మనం చేసుకున్న పుణ్యం. పాపం చేసుకున్నాం అనుకోండి
నరకలో కూడా ఎంట్రీ ఉంటుంది. అక్కడ పుణ్యాలు చేసుకున్న వాడు తీసుకోడు. మన వీసా పుణ్యాల వీసా అక్కడ పనిచేయదు. స్వర్గంలో వెళ్తే పాపాల వీసా పనిచేయదు. మరి ఆ వైకుంఠంలో వెళ్ళాలంటే పుణ్యము పనిచేయదు, ఈ రెండు వీసాలు అక్కడ పనిచేయదు. అక్కడ ఏ వీసా ఉండాలి? దగ్గర ఉండాలంటే భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. భగవంతుడే నన్ను రక్షించేవాడు అని ఆయన చెప్తే దాసత్వం ఏర్పడి ఉండాలి. అహం సోహం అనేది ఉండకూడదు. దాసోహం, నేను నీకు చెందిన వాడిని అనేది ఉండాలి. సోహం అంటే అక్కడ లోపలికి ఎంట్రీ ఉండదు అన్నమాట. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే పుణ్యము పనికిరాదు, పాపము పనికిరాదు. ఏదో పనికి వస్తుంది భక్తి. ఆయన పైన నిరతిశమైన ప్రేమ ఉండే తప్ప అక్కడ ఎంట్రీ ఉండదయ్యా. మీరేమో ఇన్ని పాపాలు చేశారు, ఇప్పుడేమో నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే ఇందాకే అడిగారు కదా మీరు, నేను మీకు వరదించాను, ఇప్పుడు నాకు మా వరం ఏమైనా ఇస్తాను అనేసాను కాబట్టి మీ గురించి నేను తీసుకెళ్తానని చెప్పి ఎక్కడైతే సెక్యూరిటీ తక్కువగా ఉంటుందో అలాంటి ప్లేస్ ఎంచుకున్నాడండి. ఆ స్వర్గానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయన్నమాట. ఆ ఉత్తర ద్వారం దగ్గర సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. సో అక్కడ ఇద్దరే తీసుకెళ్ళి ఒక్కసారి ధామం లోపల పడేశాడు. లోపల వెళ్ళాలంటే వాళ్ళ బయటికి రిటర్న్ టికెట్ ఉండదు. అక్కడ వెళ్ళడం అంతే, అక్కడ పర్మనెంట్ సిటిజన్స్ అయిపోతారు. మళ్ళీ బయట వెనక్కి రావడం అనేటువంటి ఉండదు అనమాట. లోపలికి వెళ్ళారండి. వెళ్ళి వాళ్ళు రాగానే లోపల రాగానే భగవంతుడు చూడాలి, అంత హాయి అనిపించింది. అవును కాదు? ఇలాగా భగవంతుడు చూసి వాళ్ళు చేసే సేవలు చూసి అక్కడే ఉండిపోవాలనిపించింది. ఈ తత్వాన్ని, ఇంత అమృతాన్ని, ఇంత మధురాన్ని మేము ఒక్కరే అనుభవిస్తే ఎలాగా అని వాళ్ళిద్దరు ఒక ఆలోచన కలిగిందండి. ఆలోచన కలిగి భగవంతుడా మాకు ఇంకో వరాన్ని ఇవ్వంటాడు. ఇదేంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక వరాన్ని ఇచ్చాను, లోపల తీసుకొచ్చాను, మళ్ళీ ఇంకో వరం ఏదో అడుగుతున్నావు నువ్వు అంటే అప్పుడు అంటారు, ఇదివరకు అడిగింది మా గురించి అడిగాను నేను, ఇదివరకు అడిగిన వరం మేము నీ దగ్గరికి చేరాలని. కానీ ఇప్పుడు అడుగుతున్న మా స్వార్థం గురించి కాదయ్యా. మేము ఎలాగైతే వచ్చి ఇంత పాపలు, ఎంత క్షుద్రులు, మేము నీ పైన కత్తి చూసాము, నీ పైన యుద్ధం చేశాము. కానీ కొంతమంది నీ పైన ప్రేమ కలిగి ఏదో పుణ్యాన్ని తీసుకుంటుంటారు. అవును కదా? మన పూజలు చేసుకుంటాం కదా, ఇంకా పూజలు ఎందుకు చేసుకుంటాం? పుణ్యం రావడానికి. పుణ్యం కాదంటే నాకు భక్తి కావాలని ఆరాధన చేసుకుంటారు, పుణ్యం కావాలని పూజలు చేసుకుంటారు. రెండు ఒకే రకంగా ఉంటాయి, కానీ భావన తేడా ఉంటుంది. ఎలాగంటే చూడండి, మీరు అన్నదానం విన్నారా? ఏంటి అన్నదానం అంటే? దేవుడానికి అన్నం పెట్టడం. అదే అన్నాన్ని ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు కూడా పెడతారండి. కానీ వాళ్ళు అన్నదానం అంటే చాలా చాలా బాధపడతారు. వాళ్ళు తనకు మంచి గొప్ప పేరు పెట్టుకున్నారు, తదియ ఆరాధన లేదంటే అనుయాగం. తది ఆరాధన లేదంటే అనుయాగం అని పేరు పెట్టుకున్నారు. ఎందుకు అంటే భగవంతుడు అందరిలో కూడా ఉన్నాడు. ఆయన సర్వాత్మ, సర్వాంతర్యామి గుర్తించి ఆ వచ్చిన వాడి ఎందుకు భగవంతుడు చూసి వీళ్ళు ఈ ప్రసాదాన్ని అందులో ఉండేటువంటి భగవంతుడికి ఇస్తున్నట్టు భావన చేస్తారు. దానం అంటే లేనివాడికి ఇవ్వడం అది ఒప్పుకోరు. వైష్ణవ సాంప్రదాయంలో విష్ణుడికి పూజ చేశారు ఎవరు దాన్ని ఒప్పుకోరు. అన్నదానం అనే మాట వచ్చిందంటే వాళ్ళు చాలా పాపంగా ఫీల్ అవుతుంటారు. ఆ లోపల ఉండేటువంటి స్వామికి వీళ్ళు యజ్ఞం, ఇది ఒక పెద్ద యాగం, అనుయాగం అంటారు. ఇది పెద్ద యజ్ఞంగా భావించి ఆ ప్రసాదాన్ని ఇస్తుంటారు అన్నమాట. ఆ ప్రసాదం అలా ఇవ్వడం భావన చేసేది ఒకే పని, కానీ వాళ్ళ కూడా భావన బట్టి దాని యొక్క పని తీరు మారిపోతుంది అన్నమాట. అలాగా ఎన్నెన్నో పుణ్యాలు చేయాలని భక్తులందరూ కూడా నీకు పూజలు చేస్తుంటారయ్యా. పాపం వాళ్ళకి తెలియదు, నీకు భక్తి ఉంటే మాత్రమే నీ దగ్గర తీసుకొస్తుంది అని తెలియదు. అలాంటి వాళ్ళు కూడా నువ్వు ఏదైనా ఉపకారం చేయాలని మా వృత్తాంతాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ నీ మోక్ష సన్నిధికి అంటే నీ సన్నిధానికి వచ్చేటువంటి వరాన్ని ఇవ్వు అని కోరుతారండి. సరే మీరు అడిగారు కదా, కాదని నేను తదాసు అని వాళ్ళు కరుణిస్తారండి. ఏమని కోరుతారు? ఏ రోజునైతే నేను మీ సన్నిధానానికి వచ్చామో ఆ రోజు వాళ్ళ ఇళ్లలో కావచ్చు, ఆలయాల్లో కావచ్చు, లేదా ఎక్కడో ఒక ప్లేస్ లో పెద్ద డయాస్ ఏర్పాటు చేసుకోవాలట. ఎలాగంటే స్వామిని క్రింద చూడ కాదు, అక్కడ నిలబడితే వాళ్ళ కంటికి కనబడాలి. అలాగా అంత పెద్దలో ఒక డయాస్ ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఆ డయాస్ ఉత్తర ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. మనకి చిన్నది ఆలయం పెద్దదైన తర్వాత పెద్దది వస్తుందండి. ఎందుకంటే ఈ మధురేటవులు మనలాంటి మనుషులు కాదు, సరళ వాళ్ళు కాదు, వాళ్ళు మధురేషులు కాదు, ఒక్కడు బాగా కుంభకరణలో ఉంటారు. వాళ్ళు అందులో ఉండే వచ్చేలాగా అంత పెద్ద ద్వారం పెట్టుకోవాలంట, పెద్ద ద్వారం పెట్టాలి. వీలైతే మధు కైలు ఇద్దరు రాక్షసులు కూడా అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా మీద వాళ్ళకి తెలిసింది విషయం. ఆ ఇద్దరు వాళ్ళని
వాళ్ళు ఎలా అయితే స్వామి వాళ్ళు లోపలికి తీసుకొచ్చారో అలాగా మనము పెరవాళ్ళని ఉత్తర ద్వారం నుండి రావాలి కదా లోపలికి. కాబట్టి ఆలయానికి ఉండేటువంటి తూర్పు ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాము. స్వామితో పాటు శ్రీషకారి అలాగే మన 12 కూడా ఆడవాళ్ళు ఉంటారు. మనకి తెలియదు ఆడవాళ్ళు అంటే వాళ్ళు ఆడవాళ్ళు డౌట్. ఆడవాళ్ళు అంటే స్త్రీలు, ఆడవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు కులాలు మతాలు స్త్రీ పురుష లింగ భేదాలు లేకుండా భగవంతుడినే సేవ చేస్తుండేటువంటి వాళ్ళు. అసలు మనం కొంతమంది అంటరాని వాళ్ళు ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళు కూడాను ఆలయంలో పెట్టుకొని పూజ చేస్తారండి మన వైష్ణవ సాంప్రదాయంలో. అంటే భగవంతుడు ఏదో ప్రేమ కలిగిన వాడు ప్రేమ కలిగి ఉంటే చాలు, భక్తి కలిగి ఉంటే చాలు, వాడు నాకు పూజనీయుడు అని మన గ్రంథాలు చెప్తున్నాయి. వాడు జాతి మతము లింగము స్త్రీయ పురుష అనేటువంటి దాంతో సంబంధం లేదు. వాడు భక్తి ఉందా అదే వాడు క్వాలిఫికేషన్, వాడు పూజ చేయడానికి వాడు పూజ ఆడకుండా ఉంటారు అన్నమాట. అలాగా ఆ భక్తి కలిగిన వాడు ఇద్దరు, వాడు తర్వాత భక్తి వచ్చింది, ముందు ఉండలేదు తర్వాత వచ్చింది. వాళ్ళిద్దరు కూడా వెంచం చేసుకొని ఈ 12 మంది ఆడవాళ్ళని ఆ స్త్రీ సకాలతో పాటు స్వాముల లోపలికి వచ్చి ఆ దయాశ్రయాన్ని వెంచం చేసుకొని తనని సేవించడం. ఇలా ఎవరు సేవిస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వు అని వాళ్ళు కోరుతారనమాట. అందుకని ఈ వైకుంఠ ఏకాదశిని చేస్తామన్నమాట మనం. ఈ వృత్తాంతాన్ని సాక్షాత్ నారాయణుడే లక్ష్మీదేవి చెప్తారనమాట. చెప్తాడని దేనికైనా మనకు డౌట్ రావచ్చు, మరి వైకుంఠం అన్న తర్వాత అందరూ ఉన్నారు కదా, మరి లక్ష్మీదేవి ఎందుకు తెలియలేదండి? అవునా కాదు? లక్ష్మీదేవి కూడా పక్కన ఉండాలి కదా. ఇదంతా జరిగేటప్పుడు ఆమె నిలయ ఇవన్నీ లోపల అమ్మాయి వక్షస్థలంలో ఉంది కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియలేదు. సో ఇదంతా కూడా స్వామి నారాయణుడు ఆమె ఉపదేశిస్తాడు అనమాట. అందుకని మనం వైకుంఠ ఏకాదశిని చేసుకున్నాం. మహా భాగవతంతో మీరందరూ కూడా వేచి చేశారు. ఆ రోజు మధురైటపులకి ఎలాంటి పరమపద సోపానం కలిగిందో మనలో ఉండేటువంటి కల్మషాలు అవన్నీ కూడా పోయి పరమపదం పోవడం అంటే శరీరం వదిలేసి వెళ్ళిపోవడం అని కాదు. జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం మృత్యు మృతస్య అంటే పుట్టాడు అంటే వాడు పోయాడు పోవడం అనేది ఖాయం. పోయాడు అంటే శరీరాన్ని కనుక తొలగించుకోవడానికి ఇంకో శరీరం వాడికి రెడీగా ఉంటుంది. ఎలా అయితే మనం ఈ వాసాంస్కీర్ణాన్ని యథావిహాయ బట్టలు గుడిదైపోతేనో చిరిగిపోతే వాడు వదిలేసి కొత్త ఎలా తీసుకుంటామో అలాగే లోపల ఉన్నటువంటి జీవుడు ఈ శరీరాన్ని వదిలేగానే ఇంకో శరీరానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. మరి మోక్షానికి వెళ్ళాలంటే శరీరం వదిలేడు కాదండి, కర్మ బంధాన్ని తొలగించుకోవడం. నీ భార్యకు నీ పిల్లలకి నీవే సేవ చేస్తుంటావు, మీ అమ్మ తల్లిదండ్రులకు నీవే సేవ చేస్తుంటావు, కానీ నేను చేస్తున్నా అనేటువంటి కర్తృత్వం పెట్టుకో. వాళ్ళకి సేవ చేయడం వల్ల నాకేదో పుణ్యం వస్తుంది అనేటువంటి ఆ ఫలాపేక్ష కూడా ఉండదన్నమాట. అటువంటిది మనం చేసేటువంటి కర్మలు మనకి తిరుపావై అదే చెప్తారు అనమాట. అలాగా భగవంతుడిని కర్మ కర్తృత్వం కానీ ఫలాపేక్ష ఉండగాని ఇవి రెండు లేకుండా ఎవరైతే పరమాత్మని సేవిస్తారో వాళ్ళకి మోక్షం అని చెప్పారు కదా. ఈ రెండింటిని కూడాను ఆయన తీసేసి తన సన్నిధానానికి తీసుకుంటాడు అనమాట. అటువంటి గొప్ప ఏకాదశి మనలో ఉండేటువంటి కల్మషాలు అవన్నీ తీసేసి భగవంతుడి సాహిత్యాన్ని వెళ్ళడానికి అంటే శరీరాన్ని వదిలేయడం కాదు అర్థం. ఈ శరీరంతో ఉండగా మన బాధ్యతలు మనం చేయాలి, మనం చేసేటువంటి భగవత్ సేవ చేయాలి, మన సంసార బాధ్యతలను చక్కగా నెరవేర్చుకోవాలి. ఆ శక్తిని ఇక్కడ ఇచ్చి ఇక్కడ మంచి సంపదలు ధనధాన్యాలు అన్ని ఇచ్చి 10 మందికి అన్నం పెట్టేలాంటి సేవను మనకి ఇచ్చి తర్వాత ఇక్కడ నుండి శరీరాన్ని వదిలేసిన తర్వాత కర్మబంధాన్ని తొలగి మోక్షాన్ని ప్రసాదించే శక్తిని మనకందరూ ప్రసాదించమని స్వాములు ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మరి ఈరోజు పాసరం ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ఎక్కువ కాదు, పాసరాన్ని అనుసంధానం చేసుకొని పూర్తి చేసుకున్నాం. ఈరోజు గొప్ప గోపబాలిక అన్నమాట. ఈమె అసలు మనిషిని ఉండవలసినటువంటి లక్షణం కలిగిన గోప బాలిక అని అంటారు అనమాట. ఇదివరకు 9 గోప బాలికలు లేపారు. ఒక మేలుకోలు పోయినప్పుడు ఒక్కొక్కరికి ఒక లక్షణాన్ని చెప్తున్నారు. కానీ ఈ రోజు గోప బాలిక ఆమె ఏ లక్షణం కలిగిందో తెలుసా? తప్పు నాదే అని అంగీకరించాడు. అంగీకరిస్తామంటే మనం మన తప్పు లేకపోయినా లోపల ఆమె ఈ తప్పు నేనే చేశాను అని అంగీకరించాడు. అంగీకరిస్తాం అవుతుందా మన వల్ల? ఆ తప్పు మనం చేసిన ఎదుటివాడు ఏమైనా అడిగాడు అనుకోండి, ఎన్ని రకాల ఆర్గ్యూస్ చేస్తామంటే
దాన్ని కప్పిపుచ్చుకోవడానికి? ఇది తగదు. ఆ రోజు భరతుడిని నింద చేశారు. నిజానికి భరతుడికి రాముడు అడవి వెళ్ళడానికి సంబంధమే లేదండి. ఈయన కూడా వీరమామ గారి ఇంట్లో ఉన్నాడు. అప్పుడు 2 ఏళ్ళకే వెళ్ళిపోయాడు ఆయన. 2 ఏళ్ళ నుండి భరతుడు వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత భార్య తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు ఆయన? వీరమామ గారి ఇంట్లో. ఈయన ఇక్కడ జరిగిన వృత్తాంతం అయోధ్యలో జరిగింది. రాముడు అడవికి వెళ్ళిపోయాడు. కబురు పంపించాడు. ఆయన వెళ్ళాడు, అడవికి వెళ్ళిపోయాడు కానీ తండ్రి గారు కాలం చేశారు. కాలం చేయగానే సుమంత్రుడితోటి వశిష్ఠుడు గారు కబురు పంపించారు, భరతుని తీసుకురాండి. ఎందుకంటే చేయాల్సిన వాడిని ఆపడానికి వీలు లేదు కదా. కాబట్టి ఇంక ఉన్న వాళ్ళ పెద్దలు ఇద్దరు అడవికి వెళ్ళిపోయారు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంక ఉన్న వాళ్ళు ఇద్దరు, భరతుడు శత్రుఘ్నుడు. కనుక భరతుడు పట్టుకురాండి అన్నారు. పట్టుకొచ్చారు ఆయన. ఆయనకు డౌట్ వచ్చింది. వెళ్ళగానే ఎప్పుడైనా నన్ను పిలవాలంటే నాన్నగారు పిలుస్తున్నారు అని చెప్పాలి, లేదా నా పైన చాలా ప్రేమ కలిగిన వాడు మా అన్నయ్య పిలుస్తున్నాడు అని చెప్పాలి. ఏమి చెప్పకుండా బయలుదేరకుండా భయపట్టుకోండి. లోపల చిరాకు వచ్చాడు. చూస్తే ఆయన వెళ్ళేటప్పుడు మలయమామ గారికి మొత్తం అంతా హర్షిస్తూ ఉంటుంది అయోధ్య. కానీ ఈయన వస్తుంటే మొత్తం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటారు. ఎక్కడ చూస్తే జనాలు ఎవరు కనబడరు. ఏమైందంటే అర్థం కాదు. వస్తారు. రాగానే తల్లిగారి గృహంలోకి వెళ్ళి నమస్కారం చేస్తాడు. చేయగానే వేసి తలమోహం చూస్తాడు. మొట్టోడు తనకి ఏమైందమ్మా, ఇది నాన్నగారు ఏంటంటే అందరూ పుట్టిన తర్వాత ఏ స్థానానికి వెళ్ళాలో ఆ స్థానానికి వెళ్ళిపోయాడయా అని నవ్వుతూ చెప్తుంది. నేను ఒక్కసారి కదా గుండె ఒక్కలేకపోయినట్టు కింద పడిపోతాడు అనమాట. ఆయనకి ఏమైందంటే మీ అన్నయ్య అడవికి వెళ్ళాడు. అది అన్న ఎందుకు అడవికి వెళ్ళాడు, రాముడు ఎందుకు అడవికి వెళ్ళాడు అంటే ఆయన వల్లే మేమే పంపించాము. ఎందుకు పంపించారంటే నీకోసమేనయ్యా, నీ రాజ్యం కోసము, నీ రాజ్యానికి అధిపతి చేయడానే కత్తి తీశాడంటే తన లోపల తల్లి శిరస్సు నరికేద్దామన్నట్టుగా. కానీ వెంటనే ఆలోచన శక్తి కలిగేవాడు కదా భరతుడు. అంటే నేను కనుక తిరిగేమైనా తనకేమైనా చేస్తే మా అన్న నన్ను నా దగ్గర చేర్చుకోడు, మాతృఘాతుడు అని నన్ను దూరం పెట్టేస్తాడు. కాబట్టి నేను వదిలిపెట్టేస్తున్నాను పో అని వదిలిపెట్టేసి కైసరయ్య దగ్గర వెళ్తాడు. వెళ్ళగానే భరత రేవేణి పట్టాభిషేకం హాయిగా రాజ్యాన్ని వెళ్ళిపోయా అంటాడు. అంతే ఒకసారి మళ్ళీ చిదుగుల పడతాడు. ఇక్కడ ఏమైందో తెలియదు. ఒక్కొక్కరు పొడుస్తుంటే నేను దీనికి కానుడు కానుడు చెప్పుకోవడం ఎక్కడ చెప్పలేదండి. కౌసల్యమ్మ ఎన్ని మాటలన్నా అప్పుడు అలాగ బయటకు వచ్చాడు. ప్రజలందరూ ఆడిపోస్తున్నారండి. ఈయనే మొత్తాన్ని వెనకాతలుండి ఆ అమ్మగారు వెనుకుంటే మొత్తంతా నడిపించి దశరథుని పై పంపించాడు. అన్నగారు అడుగులు పంపించాడు. ఇప్పుడు రాజ్యాన్ని ఏదో అందరూ పొడుస్తుంటారు. ఎవరిని కూడా పొలు ఎత్తి మాట్లాడారు. అక్కడి నుండి బయలుదేరిస్తాడుగా అన్నగారిని తీసుకుంటామని. గూడు ఆటవికుడు, నగరాలు ఉండేవాళ్ళైతే తెలియదు అన్నారు. అడవులో ఉన్న ఆటవికుడు అండి గుహుడు. అసలు కూడా అంటాడు, ఏదయ్యా ఊళ్ళోనూ ఉండలేదు, ఇక్కడ అడవులో కూడా నాకేమో చేద్దామని వచ్చావా అంటాడు. ఏం మాట్లాడండి. అక్కడే బయలుదేరంటాడు. భరద్వాజుడి దగ్గర వెళ్తాడు. భరద్వాజ మహర్షి ఆయన చూసి ఏ పుణ్యము ఎదిగినటువంటి ఆ రాముడు ఏదో చేద్దామని వచ్చావాడు. ఈయన ఎంత తపశక్తి కలిగిన వాడండి భరతుడు. అంటే ఈయనకి ఎంత కోపం రావాలి. కానీ ఏమో మాట్లాడండి. అలా అన్నిటిని కూడా వహించి ఎవరైనా మనం ఏదైనా అడిగితే రియాక్షన్ కాదు మనం చేసింది. ఏం చేయాలి? యాక్షన్ చేయాలి. మనం చేసి మన ధర్మాన్ని ఏంటో, మన కర్తవ్యం ఏంటో చేసి చూపెట్టాలి. అలా పాలించాడు. భరతుడు అవసరం ఉన్నా ఉండి ఆయన రాజ్యంలో ఉన్నాడు. చక్కగా ఈయన కూడా 3 పూటలు ఎత్తుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ రామచంద్రుడు ఎలాగైతే 4 వస్త్రాలు ధరించాడు, ఈయన కూడా అలాంటివి ధరించాడు. ఆయన ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాడో అలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాడు. రామచంద్రుడు మీద లక్ష్మణుడు పడక వేసాడేమో పాపిన, కానీ నేల పైన పడుకున్నాడు. 14 ఏళ్ళు, 1 రోజు 2 రోజు కాదు. దీన్ని చూసి ప్రజలందరూ కూడా వాళ్ళు గుండెలు కాలిపోయాడయ్యో, ఇలాంటి భరతున్నా మన అన్నామని చెప్పి అందరూ కూడా విముఖులైతారనమాట. భరతుడు కేసి చూస్తాడనమాట. సో మన ప్రయత్నం కూడా ఎవడైనా వాళ్ళు లేదంటే వెంటనే మాట చెప్పేయడం కాదండి. పెద్దవాళ్ళు మాట చెప్పినా అది మన మంచిగా కొంచెం తల వంచి తగ్గించి వెళ్ళాలన్నమాట. అటువంటి గోపబాలిక ఈరోజు గోపబాలిక అనమాట. ఆమె ఎలా పేరు ఒకసారి భాషను అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం ఎల్లే ఇలంగిలే ఇన్నపురం కుదయో చల్లెన్నరే నంగే నీర్ పోదరిగిన్నే ఒల్లే ఉన్ కట్టిరై పండైన్ వాయరుదం
வல்லானை பொன்னானை மாத்தானை மாத்தளிக்க வல்லானை மாயனை பாடேலோர் எம்பாவாய் ஆண்டா திருவடிகளே சரணம். நிலவரவாளி ஏற்றது செங்கடு செங்கடு మేదుగడ కయ్యన్ పంకయ కన్నానే పాడేలు. నిలవరవాళ్ళు శంఖధారి అయినటువంటి చక్రధారి అయినటువంటి మంచి విశాలమైనటువంటి ఆ హస్తాలు కలిగిన బాహువులు కలిగినటువంటి స్వామిని పుండరీ కాంక్షుడు పాడుకుంటూ వస్తున్నారు కదా. ఈ మాట ఈ లోపల ఈ గోప వాళ్ళకి వినదండి. అప్పుడు కూడా ఏదైనా ఒక పాట నచ్చిందనుకోండి, ఆ పాటలు మనకి రాకపోయినా అనిపిస్తుంది. అది కూడా వస్తుంటే మనకు తెలియదు పాట ఏ మనసు ఏదో కూడా తన్మయంగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాగా ఈ గోప వాళ్ళ బయట ఏదో సరి వినబడట్లేదు, కానీ మధ్య మధ్యలో ఏమో కొన్ని వినబడుతున్నాయి. ఆ వినదాన్ని ఈమె లోపల చెప్తూ ఉందన్నమాట. ఇది లోపల బయట వాళ్ళు గమనించారు. కానీ మేమంతా మంచిగా తడుస్తుంది బయట వచ్చాం కదండి. బయట ఈ చెడు చెడు అది ఇంకా ఎక్కువ వాళ్ళ ప్రవాహాలు ఎలా ఉన్నాయంటే మనకి 9వ భాషలో చెప్తారన్నమాట. పాలంతా కూడా కాలి క్రింద బాలధార, పైన మంచు, మధ్యలోనేమో కృష్ణ నామధార. ఈ మూడింటిలో కూడా తలుచుకుంటూ ఆడుకుంటారు అన్నమాట. అలాగే మేము ఇక్కడ బాధపడుతుంటే ఎల్లే ఇడో ఏమా లేదు చివరికి ఏం చేస్తున్నా మాట్లాడుతుంది కదా. ఎంత అందంగా మన నేర్పామనుకోండి, మనం ఏం చెప్తామో అదే పలుకులు అది పలుకుతుంది అనమాట. అలాగా నువ్వు లోపల కూర్చొని ఎల్లే ఇడో ఇన్న వరకు దిగ పడుకుంటావా, లోపల పాట పాడుకుంటూ పడుకుంటావా అని అంటారనమాట. వీళ్ళు అనేది వీళ్ళ భావన బాగానేటారమ్మా, నువ్వు బాగా పాడుతున్నావు, బాగా మాట్లాడేసిన దానివి. ఎందుకంటే కృష్ణుడు మాట్లాడుతుంటే తన నోటి నుండి ఆయన మురళి రావడం కూడా ఆగిపోతుందట. అంత అందంగా మాట్లాడుతున్నమాట ఈమె. అంత అందంగా మాట్లాడేదానివి మా ముందుండి కృష్ణుడి దగ్గర తీసుకెళ్తే ఆయన అనుగ్రహం మా పైన తొందరగా పడుతుంది అని మేము నిన్ను ఘోషణ చేసుకోవడానికి వస్తే లోపల పడుకొని పాడుకుంటున్నావా నీ పాటకు నువ్వు అన్నట్టుగా బయట వీళ్ళందరేమో నువ్వు మంచి మాటగాడివి, నువ్వు వస్తే మాకు సహాయపడతావు వీళ్ళనేది. కానీ వీళ్ళేమో అర్థం చేసుకుంటుంది, నన్ను పొడుస్తున్నారు, వీళ్ళు నన్ను తిడుతున్నారు అన్నట్టుగా అర్థం చేసుకుంటారు. ఎల్లేళ్ళో ఇన్న ముడంగులేయో చదువు అరే మీరు నందే మీరు పోదరిగిరే ఏంటంటే అరుపు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు అని లోపల నుండి ఈమె అంటుంది అనమాట. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావు. ఈమెకి కోపం లోపల, బయట వీళ్ళు అనుకుంటున్నారు అని. ఏమేమనుకుంటారు బయట ఉన్న వాళ్ళు, ఏమన్నది ఒక భావంతో అదే కారణం కాదు. ఒకే పదం ద్విధార్థాలు వస్తాయి, చేసేది ఒకే పని. ద్విధార్థాలు ఎలా వస్తాయో ఈమె లోపల ఉండే ఆమె ఏ భావం ఉంటుందో అంటుంటుందంటే ఇది భక్తితో పాడుతున్నారు వీరందరూ కూడా. దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. మధ్యలో మాట్లాడితే ఏమవుతుంది? ఇందాక మనం ఆలయంలో వచ్చినప్పుడు ఎవరు కూడా అందరూ మాట్లాడేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏం చెప్తే అర్థం కావట్లేదు. అలా మాకు ఏమి వినపడట్లేదంట. మీరు సమయంగా ఉన్నారు, ఉండండి నేను వచ్చేస్తున్నాను అని అంటారు. నంగే మీరు పోదరిగిన పరిపూర్ణాల మీరందరూ కూడా మంచి ఆనందంతో కలిగిన వాళ్ళు కాబట్టి మీరు పాటలు పాడుకుంటున్నారు. నేనా కృష్ణ విరహం ఏర్పడి లోపల మంచం పైన పడి ఉన్నాను. అవునే కదా. బాధ కలిగిన వాడు 10 మందితో కలిస్తే వాడు బాధ 10 మంది పంచుకొని పోతుండదు, ఉండదు. అవునా కాదు? ఈ లోపల ఆమె బాధ ఒక్కటే ఉంది కాబట్టి ఈమె బాధ ఎక్కువ ఉంటుంది. బయట ఏమో 10 మంది కలిసి ఉన్నారు. మీరందరూ పరిపూర్ణలు, మీకు కష్టాలు లేవు. నేనా లోపల కష్టపడుతున్నా, నన్ను ఇన్ని మాట్లాడేసారా అని ఈమె కోపం ఒల్లే కట్టిన పన్నీరు వాయుధం మీరే మాట్లాడేవాళ్ళు అని లోపల గట్టిగా అంటుందండి. అనగానే ఈమె భయం వేసేస్తుంది. అయ్యో ఇంత ప్రేమతో వెళుతున్నటువంటి వాళ్ళని నేను ఈ మాటగానే వాళ్ళ యొక్క మనసుని బాధపరచాలి అని ఈమె వెంటనే ఆ మాటను విత్డ్రా చేసుకుంటాను. నానేదా నాయుడు కాదు మీది కాదు, తప్పు నాదే, నేనేదో చేశాను, మిమ్మల్ని అనగాన్న మాట అనేశాను అని ఈమె లోపల చాలా బాధపడుతూ నానేదా నాయుడుగా వాళ్ళు భయపడాలనుకుంటారు. బహుశా ఈమె అందంగా పాటలు పాడుకుంటూ ఉందంటే, ఎందుకంటే ఈమె పలువురికి కృష్ణుడు పర్యటన వచ్చేస్తాడు కదా, కృష్ణుడు ఇక్కడ లోపల ఉంటున్నాడు, అందుకే ఈమె బయట రావట్లేదు అని వాళ్ళు బయట చాలా బాధపడుతుంటారు అన్నమాట. అలా బాధపడుతూ పడుస్తున్నట్టుగా మాట్లాడుతుంటే ఈమె నానేదా నాయుడుగా నాదేనంటారు తప్పు. ఎందుకంటే నేనే మీతో పాటు చేరాలి, నేనే మిమ్మల్ని కూడా తీసుకురాల్సింది, ఆ బాధ్యత నాకు ఉండుకొని నేనే ఇంత కఠినంగా మాట్లాడేశానే అంటే ఈమె చాలా బాధపడుతున్నారు. వెళ్ళి
కాళీ నువ్వు చాలా మాటలకారివి అనగానే నిజమంటే నేనే మాటలకారిని, మీరే బాధపడి కట్టి నేను వచ్చి నీతో పాటు చేస్తాను నానేదా నాయుడుగా, నేనే వచ్చి మీతో పాటు చేస్తాను నాదే తప్పు అని అంటారు. ఒలే నీ పోరాయి ఉనకెన్న వేరుడయ్యి. మనం చూడండి పెద్దవాళ్ళని మీరు పిలుస్తుంటాం, సగలు అనుకోండి ఏమిటో ఒడే రాడా పోరా అంటాం, అలా ఆడవాళ్ళు కూడా వసే అంటారు పిలుస్తుంటారు. ఈ ఫ్రెండ్స్ తీసుకుంటాడు అవి కూడా, వీళ్ళు చాలా ఫ్రెండ్స్ అన్నాడు గోపికలు వీళ్ళిద్దరు కూడా. అంతా ఒకే సమానం వయసులో పెరిగిన వాళ్ళు ఈయనంటున్నారు వసే కనీసం నోరు తెరవలేదు, గట్టి మాట్లాడలేకపోతున్నావు, ఆ పని కూడా ఉంటున్నావు, లోపలే మాట్లాడుతున్నావు, బయటకు వెళ్ళట్లేదు, ఒకసారి వచ్చి తలుపు తీయచ్చు కదా అని అంటుంది అనమాట. అనగానే ఎల్లారు పోతారు అందరూ వచ్చారా, మరి నేను ఎందుకు లోపల పడి ఉన్నా తెలిసేప్పటి వరకు కూడా బయటకు రాలేదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే అందరితో పాటు కలిసి వెళ్ళాలి, కూడి కూడిరిందు అందరూ కలిసి భగవంతుని సేవించుకోవాలి. ఎవరైనా ఒకరు వెళుతున్నారంటే వాళ్ళ దగ్గర కాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వాడేదో ధనంతో వెళ్తున్నాడు, వాడేదో మర్యాదతో వెళ్తున్నాడు, వాడేదో భక్తితో వెళ్తున్నాడు, ఇలాంటి ఆలోచన ఏవి రాకూడదు. ఎక్కడైనా ఒక చోట భగవత్ కైంకర్యం జరుగుతుంది, భగవంతు సేవ జరుగుతుందంటే వాడు పిలిచినా పిలవకుండా అనాహుత అధ్వర్యంగా చేయదగ్గర వెళ్ళిపోయి అక్కడ పిలవకుండా అక్కడికి వెళ్ళి ఆ సేవ చేసుకోవాలి అని అంటారు అనమాట. అలాగా అందరితో పాటు కలిసి వెళ్ళారు. కృష్ణుడు కూడా చెప్పాడు మీరందరూ కూడా కలిసి రావాలని. మరి మీరందరూ వస్తారని నేను వెయిట్ చేస్తున్నా లోపల. ఒలేని ఎలాగో పోతారో అందరూ కూడాను వెళ్ళడానికి సిద్ధంగా వచ్చారా ఇక్కడికి అనగానే అందరూ వచ్చారమ్మా, పోందని ఇక్కడ అందరూ వచ్చినాం, కావాలంటే వచ్చి లెక్క పెట్టుకో అని అంటారు అనమాట. లెక్క పెట్టుకోగానే లోపల ఆమె ఎలా లెక్క పెట్టుకోలేను, అందరూ మిస్ అయ్యారు లేదమ్మా, ఆల్రెడీ అంతా కూడాను లెక్క పెట్టుకున్న ఒక్కదానివే మిస్ అయ్యావు. ఎందుకంటే గోదాము గారు 5వ భాష అయిపోయింది, ఆ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఏమి అందరూ చెప్పగానే బయలుదేరదాం చూశారండి. 10 మంది మిస్ అయ్యారు. 10 మందిలో 9 మంది లెక్కారమ్మా, లాస్ట్ నువ్వే దానికి కారణం వచ్చి ఒకరు పేరు పెట్టి లెక్క పెట్టుకో అని చెప్తారు. పేరు పెట్టి లెక్క పెట్టుకోవడం అర్థం ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ భక్తుడిని మనం ఎలా తెలుసుకోవాలంటే ఆ వెళ్ళేటువంటి వాడు ఆ ఫలానా వెంకయ్యని తీసుకెళ్ళాలి, ఫలానా పుల్లయ్యని తీసుకెళ్ళాలి, ఇంకో రేవనా కేశవాన్ని తీసుకెళ్ళి, ఇంకో శ్రీనివాసుని తీసుకెళ్ళాలి, అందరూ కూడా కలిపి నేను వెళ్ళాలి అనే భావన వల్ల కలగాలండి. అంటే వెళ్ళేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడు తీసుకెళ్ళాలి. అలాగా కావాలని వచ్చాడు లెక్క పెట్టుకోమా మేము అందరూ వచ్చాము అని అంటారన్నమాట. అలా అనగానే ఏమి కూడా వాళ్ళతో చేరి ఒక పాట పాడతారండి, భగవన్ నామాన్ని స్మరిస్తారన్నమాట. వల్లాని పొన్నాని మాతారై మాతరిక వల్లాలని మాయనై పాడా. అంటే ఆమె మేమందరూ చేరాము, ఏ నామాన్ని పలుకుతున్నారు, వల్లాని పొన్నాని. ఆ రోజు కృష్ణుని సంహరించేయాలి, వాడు కనబడగానే వాడిని పిండి చేసేయాలని ఒక మధురెక్కినటువంటి ఏనుగుకి మత్తు పదార్థాలు పెట్టి పెంచాడంటే కంసుడు. దాన్ని కువలయాపీఠం అంటారు. ఏమంటారు దాన్ని? కువలయాపీఠం. ఆ ఏనుగు పేరు. మామూలుగా ఏనుగుకి 2 దంతాలు ఉంటాయి కదా, ఆ ఏనుగుకి 4 దంతాలు ఉంటాయండి. ఆమె వల్లాని అనగానే భయపడిపోతుంది. ఓహో ఏదో చేసేస్తుంది ఆ ఏనుగు కృష్ణుడిని కొన్నాని సంహరించేశాడన్నమాట. ఎలా సంహరించంటే దాని దంతాలు తీసి దానికి కుచ్చి సంహరించేశాడట. వల్లాని మాట్లాడి వల్లాని అనిక ఏం చేశాడు, ఇద్దరు పెంచుకోవడం, మల్లుడు చారుడు మల్లుడు ఇద్దరు మళ్ళీ ఇద్దరు చేశారు తిట్టారు అనమాట. కృష్ణుడిని సంహరించడానికే వాళ్ళు పెట్టి పోషిస్తున్నారు అనమాట. మళ్ళీ వాళ్ళ పేరు చెప్పారు, మళ్ళీ ఉడకబడి వచ్చింది, వాళ్ళు కూడా సంహరించాలి మళ్ళీ పడబడేసింది అనమాట. ఆమె వల్లాని మాట్లాడి మాతరిక వల్లాని మాయనే పాడా. ఈయన ఎలాంటి నేను పెద్ద మాయావి. మనకి 5వ భాషలో మాయనే మన్నో అనే ప్రారంభం అవుతుందండి. ఈ 15వ భాష కాబట్టి 10 మందిని లేపిన తర్వాత మాయని అనే ఆ మంత్రంతోనే అంటే ఆ యొక్క పదంతోనే ఎండ్ అవుతుంది. ఆయన మాయావి. ఈ సృష్టి ఎలా చేస్తాడో మనకి మన అవసరం, మనకి గెస్ చేయడం అనమాట. ఎప్పుడు ఎవరు ఎలా రక్షిస్తాడో ఎలా అనుగ్రహిస్తాడో వీ డోంట్ నో. ఎవడు ఎందుకు వచ్చి వాళ్ళు కాపాడుతాడో అని తెలియదు. మనకి చాలా ఛాయిస్ ఇస్తున్నారండి. ఒక చిన్న కథ చెప్తుంటారు. ఒక పెద్ద ఫ్రెండ్ వచ్చి కొట్టుకోపోతూ ఉంటుందట. అందులో ఒక పెద్ద డివోటీ, ఆయన కృష్ణుడు అంటే చాలా ఇష్టము. ఆయన కృష్ణుడు పూజ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఈయన కృష్ణుడే వచ్చి నన్ను రక్షిస్తాడు అనగా ఆయన అప్పుడు కదలలేదండి. ఈయన ఏం చేశాడు, కృష్ణుడు బాగా రక్షించాలని కొంతమందిని పంపించాడు. వాళ్ళు సేవ
వాడిని సేవ్ చేయడానికి. నేను తీసుకెళ్తాను అంటే రాడేనా, నా కృష్ణుడు వస్తాడు అప్పుడే నేను వస్తాను రానుకోండి అంటాడు. కాస్త ఫ్లడ్ ఇంకా పెరుగుతుంది, ఆ ప్రవాహం పెరగానే ఇంటి కప్పు వరకు వస్తే ఇంటి కప్పు మీద ఎక్కుతాడు, అప్పుడైనా కృష్ణుడు వస్తాడేమో అని పెద్ద హెలికాప్టర్ పంపిస్తాడు, అప్పుడు కూడా రాడాయన. పడవలు పంపిస్తాడు, అందులో కూడా ఎక్కడు. అందులో ప్రవాహం పోయి ముడిపోయి పోతాడు. పోయిన తర్వాత భగవంతుడు ఏమయ్యా ఎందరూ రక్షకులు ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు ఎవరికి కూడా నువ్వు వంట పడదు, నువ్వు జ్ఞానం చెప్తాను అందరూ కూడా చోటు మూసేసుకుంటారు, ఎవరికి కూడా నువ్వు వంట పడదు, ఎప్పుడు కూడా నువ్వే దూషిస్తున్నారు, వాళ్ళందరినీ కాపాడావు నన్నెంత కాపాడలేదయ్యా. అదే నిన్ను కాపాడాలని ఫ్లడ్ రాకముందే ఒకటి పంపించాలి, ఇలా వస్తుంది జాగ్రత్త నువ్వు బయటకు వెళ్ళి ఒకటి పంపించాను, అప్పుడు వెళ్ళలేదు. సరే వాడిని పంపించాను నువ్వు వెళ్ళలేదని తర్వాత నేనే వచ్చాను, నేను పడవ వేసుకొని వచ్చాను, నేను అప్పుడు ఎక్కువ ఎక్కలేదు, పోతే పోనీ ఇప్పుడు రావట్లేదు, గడుతూ కూడా పంపించాను నేను, దాంట్లో ఎక్కువంటే అందరూ కూడా ఎక్కలేదు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చాను అన్నాడు. అంటే భగవంతుడు అన్ని అవకాశాలు ఇస్తాడు, సేవ చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఇస్తారు. అందులో ఏదో ఒక ఇసుక రేణువుకి చూడండి, ఉడదేం ఏం సేవ చేసిందండి, అది పెద్ద బండ మోసిందా కొండ మోసిందా, లేదా ఎగురు వేసి చూసిందా, ఇసుకని తీసుకెళ్ళి ఆ రామ సేతు కడుతుంటే అక్కడ వేసిందండి. ఈ రోజు కూడా ఉడతలాగైనా పుట్టకపోయాను నేను అని పాటలు పాడేటువంటి స్థితి చేయలేదండి. అలాగే ఉడత భక్తి అంటే ఆ ఉడతకునేటువంటి భగవంతుడి సేవ ఎందుకునేటువంటి ఆ ప్రేమ ఇసుక రేణువుతో కూడా అందులో కలిపిన ఆ భగవంతుడితో పరమ పొంగిపోయి మనం రక్షణ చేస్తుంటాడట. అదే భగవంతుడి యొక్క సేవ కలిగినటువంటి తత్పరులందరూ కూడాను ఈ భగవంతుడి యొక్క మాయని దాటలేరనమాట. ఈ మాయ అనేటువంటిది ఆయనలో ఉంటుంది. సరే ఈ మాయను దాటాలంటే ఆ మాయ వల వేసిన వాడి పాదాలు పట్టుకోవాలి. చూడండి, చేపలు వేసాడు అనుకోండి, వల వేసాడు అనుకోండి, చేప అందులో పడుకోవడానికి ఏం చేయాలి, దూరం పరిగెత్తానంటే పడుతుంది. అదే వాడి కాళ్ళ దగ్గర నిలబడుకుని పడుతుంది, అది అదే వాడుకోవడానికి వేసుకోండి. ఈ మాయముడికి మనవాడు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన పాదాలను పాడితే మనం ఈ సంసారం అనేటువంటి బంధంలో చిక్కుకోము, ఈ కర్మ బంధంలో చిక్కుకోము. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన తీసుకెళ్తాడు అని ఆయన నామాన్ని పలుకుతూ ఈ రోజు గోపబాలికలు లేపి ముందుకు సాగుతారన్నమాట. ఇప్పటి వరకు అసలు తిరుపావై వ్రతం పూర్తి అయిందంటారు 15 రోజులకి. ఇక్కడ నుండి ఈ తిరుపావై వ్రతాన్ని ఆచరించిన తర్వాత భగవంతుడిని మనం ఎలా సేవించాలి అనే దాన్ని గోదావరి చెప్తారన్నమాట. అది రేపటి భాషలో ఎలా భగవంతుని సేవించాలని, ద్వారపాల గురించి ఎలా ప్రార్థన చేయాలని, ఆ తర్వాత లోపలికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా మనం వెళ్ళాలి, భగవంతుడిని ఎలా చూడాలి అనే విషయాన్ని ఒక పై చెప్పుకుని ఉంటారు. అవకాశం వాళ్ళందరూ కూడా వచ్చి సేవించవచ్చు, లేదా మనకి ఫేస్బుక్ లైవ్ పెట్టారు, మన టెంపుల్ పేరు కొట్టగానే హిందూ టెంపుల్ ఆఫీస్ అని కొట్టగానే ఫేస్బుక్ లో వస్తుంది. చక్కగా అక్కడే కూడా సేవించవచ్చు అంటే యథావకాశంగా స్వామి సేవ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. శరణం. సో మనకి ఇప్పుడు హారతి అవుతుంది, కానీ తీర్థగోష్ఠి అవుతుంది, అందరూ తీర్థం తీసుకుందాం. సో మనకి నెక్స్ట్ అర్చన వచ్చేసి 8 గంటల నెక్స్ట్ అర్చన ఉంటుంది. అక్కడ ఎవరి హాఫ్ అన్ అవర్కి అర్చన ఉంటుంది. ఎవరైనా అర్చన చేసుకోని ఉన్న వాళ్ళు తీసుకుని వెయిట్ చేయొచ్చు. మీరు కూడా తీర్థం ఏమైనా తీసుకోవచ్చు. అర్చనకి 8 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. జై శ్రీమన్నారాయణ. అన్றை